జై దుర్గా భవాని. ఈరోజు దుర్గమ్మ సందేశం ఏంటి అంటే, తొందరపడి అమ్మ మాటని కొట్టిపారేకు. మార్చి 3వ నీ కళ అనేది నెరవేరబోతుంది. ఇది విన్నావంటే నీ జీవితం చాలా అందంగా, అద్భుతంగా మారుతుంది. ఈ దుర్గమ్మపై నీకు నమ్మకం ఉంది కదా. నిశ్చింతగా అమ్మ మాట విన్నావు అంటే ఖచ్చితంగా మారుతుంది. రేపటి నుంచి నీ జీవితంలో శుభ గడియలు ఇక మొదలైపోయాయి. అవును, ఈ రోజున ఈ సందేశం రూపంలో నీ ముందుకు ఎందుకు వచ్చానో తెలుసా? నీ కష్టాలను శాశ్వతంగా దూరం చేయడానికి. నీ చుట్టూ ఉన్న అందరూ కూడా నిన్ను ఆశ్చర్యంగా చూస్తున్నారు. నీ మనసును గాయపరచాలని ఆలోచిస్తున్నారు. దిగులు చెందుతున్నావు కదా. నీకు చెడు చేయాలని చూసేవారి నుండి నువ్వు ఎలా దూరంగా ఉంచానో ఇన్ని ఆలోచనలు నీకు పంపుతున్నాను. తప్పకుండా నువ్వు అన్నీ తెలుసుకోవాలి. ఎవరు నీకు చెడు చేయాలనుకుంటున్నారనేది కూడా నీకు తెలియజేస్తాను. వాళ్ళకి నువ్వే దూరంగా ఉండు. వారితో నువ్వు విరోధం మాత్రం పెట్టుకోకు. నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్తూ ఉండు. అన్నీ మారుతాయి. ఈ దుర్గమ్మ మారుస్తాను. సరేనా? అందరికీ కూడా నువ్వు సమాధానం చెప్పాల్సిన అవసరమైతే లేదు. తొందరపడి ఈ దుర్గమ్మ మాటని నెట్టిపారేకు. మార్చి 3న నీ జీవితంలో ఒక మంగళకరమైన వార్తను తీసుకురాబోతున్నాను. ఆ వార్త పూర్తిగా నీ జీవితాన్నే మారుస్తుంది, శుభకరంగా మారుస్తుంది. ఇక నిశ్చింతగా ఉండు. నీ విషయాల్ని పంచుకొని ఈరోజు నువ్వు చాలా బాధపడుతున్నావు కదా. మొదటి నుండే నువ్వు జాగ్రత్త పడాలమ్మా. మొదట నీ గురించి నువ్వు అన్నీ కూడా చెప్పేసుకున్నావు. నువ్వు చేసే పని గురించి చెప్పావు, నీ లక్ష్యాల గురించి చెప్పావు. అన్నీ చెప్పాక ఈరోజు నువ్వు ఏం చేసినా ఏం లాభం చెప్పు? ఈ రోజున కనీసం నీకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని నువ్వు తయారు చేసుకోలేకపోయావు. అలానే ఎంతమంది చెప్పినా సరే వినకుండా వీలైతే సహాయం చేయాలని ఆలోచించావు. కానీ ఇతరులకి సహాయం చేయాలి అని అనుకుంటున్న నీకే వాళ్ళు వెన్నుపోటు పొడుస్తున్నారని నువ్వు అనుకోలేకపోతున్నావు కదా. నీతో నేను ఎప్పుడూ ఉంటాను. స్వచ్ఛమైన మనసుని నేను చూశాను. దానికి ప్రతిఫలం ఆశించకుండా అందరికీ సాయం చేశావు. నువ్వు ఎంత మంచి మనిషివో, ఎన్ని మంచి పనులు చేశావో అందరికన్నా కూడా నాకు మాత్రమే బాగా తెలుసు. అయితే ఫలితాలను మాత్రం ఏ విధంగా నువ్వు పొందలేదు అంటే, అటు ఆర్థికంగా కావచ్చు, లేదంటే జీవితంలో మంచి లక్ష్యాలను కావచ్చు, కుటుంబ సభ్యుల్లో ఉన్న మంచి స్థానాన్ని కావచ్చు. ఇలా నీ కష్టమంతా కూడా పూర్తిగా బూడిదలో పాలు పోసిన పన్నీరుగా మారిపోయింది కదా. నీకు నువ్వుగా ఏదీ ఉపయోగించుకోలేదు. నీ ద్వారా ఎంతోమందికి ఉపయోగపడి ఎంతోమంది సంతోషంగా వారి వారి గమ్యాన్ని చేరుకొని ₹1 సంపాదించుకొని ఆనందంగా నీ కళ్ళ ముందు తిరుగుతున్నారు. కానీ నువ్వు నా సలహాలు పొంది నా ద్వారా ₹1 సంపాదించుకుంటూ అందరూ కూడా నాకే సలహాలు ఇస్తున్నారు. అందరూ సంతోషంగా ఉంటున్నారు కదమ్మా. మరి అందరినీ నేను ఆదుకున్నాను కదా. నేను ఆపదలో ఉన్నప్పుడు మాత్రం ఎవ్వరూ ఎందుకు ఆదుకోవడం లేదు అని నిరాశ చెందుతున్నావు కదా. ఎవరిని ఎప్పుడూ కూడా చేయి చాచి ఏదీ అడిగిందే లేదు. కానీ నిన్ను మాత్రం చులకన భావంతో పలకరిస్తున్నారు. చులకన భావంతో, నిర్లక్ష్యంతో నీతో వ్యవహరిస్తున్నారు. కొంతమంది వ్యక్తులు చెప్పాలంటే డబ్బు కంటే కూడా నీకు ఏదైనా సరే నీతి, నిజాయితీ, అలానే నిజాయితీతో సంపాదించుకున్న ప్రతి ₹1 ఇవన్నీ కావాలని చెప్పి అనుకుంటున్నావు. అక్రమంగా ఏ రోజు ఎవరి సొత్తుని కూడా నువ్వు కోరుకోలేదు. ఎవరి నుండి అన్యాయంగా ₹1 కూడా సంపాదించుకోవాలి అన్న ఊహ కూడా చేయలేదు. ఇదే నిన్ను అన్ని రకాలుగా నా ఆశీర్వాదాలకు దగ్గర చేశాయి. నీ ప్రశాంతమైన జీవితాన్ని నువ్వు దూరం చేసుకున్నావు. అవును, ప్రశాంతంగా గతంలో చాలా ఆనందంగా ఉండేదానివి. కొన్ని సంవత్సరాలుగా నువ్వు గమనిస్తూనే ఎవరైతే నీవు హక్కున చేర్చుకున్నావో, ఎవరినైతే నమ్మి నీ విషయాలు చెప్పావో, ఆ పనులన్నీ కూడా నీకు వస్తున్న ఆదాయాన్ని, అభివృద్ధిని అన్నీ తెలియపరిచావు కదా. అప్పటి నుంచి నీ జీవితంలో ఒక్కొక్కటిగా ప్రశాంతత, ఆనందం, డబ్బు, ఐశ్వర్యం
అలానే కుటుంబంలో ఉన్న సంతోషం, విలువ అన్నీ తగ్గుతూ వచ్చాయి. గమనించావా? చాలా రోజుల నుండి నీవు ఎవరికైతే ప్రాధాన్యతనిచ్చావో ఆ వ్యక్తులే నిన్ను చీకొట్టి పారేస్తున్నారు. వాళ్ళే ఈ రోజున కనీసం నీకు సాయం కూడా చేయడం లేదు. నిన్ను దూరం పెడుతున్నారు. నీ మనసు చాలా గాయంగా ఉంది కదా, బాధగా ఉంది కదా. నాకు తెలుసు. ఒక తల్లిగా నేను అర్థం చేసుకోగలను. డబ్బు కంటే ఏదీ కూడా ముఖ్యం నువ్వు ఇతరులకే అంటే డబ్బు కన్నా కూడా నీ చుట్టూ ఉన్న మనుషులకి నువ్వు ఎక్కువ విలువనిస్తావు. కానీ నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు? నిన్ను ఏమాత్రం పట్టించుకోకుండా కేవలం డబ్బుకి మాత్రమే విలువ ఇస్తున్నారు. దాన్ని పట్టించుకుంటూ ఉన్నారు. మరి నువ్వు అలా కాదు. ఇతరులు మంచిగా ఉండాలని కోరుకుంటావు. అలానే భగవంతునికే ఎక్కువ ప్రాధాన్యతనిస్తావు. అందుకే నీకు రెట్టింపు ఆనందాన్ని అందిస్తానమ్మా, గౌరవాన్ని అందిస్తాను. ఎవరైతే నీ ద్వారా లాభం పొందారో వాళ్లే మళ్లీ నీ దగ్గరకు వచ్చేలా చేస్తాను. ఈరోజు నీకు లేచినప్పటి నుంచి కూడా నీ మనసు తేలిక పొందేలా సున్నితంగా ఉంటుంది. ఒక మంచి మంగళకరమైన వార్తని ఈ జీవితంలో జరిపించబోతున్నాను. నీ మనసులో ఇలా అనుకుంటూ ఉన్నావు కదా, అమ్మా నాకు కేవలం ఎందుకు ఇన్ని కష్టాలు ఇచ్చావు అని. అవి నిన్ను పరీక్షించడానికమ్మా, అలానే నిన్ను మరింత బలపరచడానికే ఈ కష్టాలు. కృంగిపోకు, భయపడకు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా, మారుతూ ఉంటుంది. అన్నీ మారుతాయి. మరి నువ్వు అలా కాకుండా నాకేం చేశావమ్మా, అది చేశావా, ఇది చేశావా, ఏం చేశావు, ఎవరు, ఏ వ్యక్తులు ఎలాంటి వారో అవేమీ తెలుసుకోకుండా అందరి చేతిలో మోసపోయానే, మరి నువ్వు చూస్తూ అలానే ఊరుకుంటావా? ఏం చేశావు తల్లి? దుర్గమ్మ దుర్గమ్మ అని నిన్నే ప్రార్థిస్తూ, నిన్నే పూజిస్తూ, నిన్నే పిలుస్తున్నాను కదా, మరి నువ్వు నా కోసంగా ఏం చేశావు అని నన్ను నిలదీస్తూ ప్రశ్నిస్తున్నావు కదా. ఇలా చూడు, నేను ఎన్నోసార్లు చెప్పాను, ఇతరుల్ని నమ్మద్దు నమ్మద్దు, వాళ్ళ కపట నాటకాలు మోసపోవద్దు, జాగ్రత్తగా ఉండు, తెలుసుకోవాలి అని. మరి నువ్వే నా మాటలు వినలేదు. నా మాటల్ని పరిచయన పెట్టి మళ్ళీ నిందిస్తున్నావు ఎందుకు చెప్పు? నీకైన రోజు తప్పకుండా ఒకటి వస్తుంది. దిగులు పడకు, కలత చెందకమ్మా. కష్టం తర్వాత సుఖం తప్పకుండా వస్తుంది. నీ సంతోషంలో, బాధలో ఖచ్చితంగా నేను తోడుగా ఉంటాను కదా. నిన్ను బాధ పెట్టిన వాళ్ళందరినీ మెల్లిమెల్లిగా నేనే దూరం చేస్తాను. మరి నువ్వు నీకు నష్టం చేసినా సరే వాళ్ళని మళ్ళీ మళ్ళీ చేరదీసి నష్టపోతున్నావు. అది నేను చూడలేకపోతున్నానమ్మా. అందుకే ఈ రోజున నీ ముందుకు ఈ సందేశ రూపంలో వచ్చాను. నువ్వు నన్ను దర్శించుకొని ఎంతో ఆప్యాయంగా ఎన్నో కబుర్లు చెప్పావు. అలానే నన్ను ఎంత స్వచ్ఛంగా పూజిస్తున్నావో, ఎంత స్వచ్ఛంగా నాపై నమ్మకాన్ని పెంచుకున్నావో, అంతే స్వచ్ఛంగా నేను కూడా నిన్ను కాపాడుకుంటూ రావాలి కదా. నువ్వు కోల్పోవడంలో ఏముంది? దాని గురించి ఎన్నో రకాలుగా ఆలోచించావు, అభిషేకాలు చేశావు, నైవేద్యాలు సమర్పించావు, నా గురించి ఎన్నో ఆలోచనలు చేస్తున్నావు. అలాంటిది నేను నీ గురించి ఆలోచించినా చెప్పు? నీ బాగోగుల గురించి కూడా ఆలోచిస్తున్నాను. నీ విషయాలన్నీ కూడా నేను సరిచేస్తాను. నా బిడ్డవైన నువ్వే నా గురించి ఇంతగా ఆలోచిస్తే ఒక తల్లిగా నేను నీ గురించి ఎంత ఆలోచన చేయాలి చెప్పు? ఎంత గొప్ప జీవితాన్ని చేయాలి? ఒక్కసారిగా నువ్వు నీ చేతులారా నువ్వే కొన్ని విషయాల్లో, తప్పుడు మార్గాల్లో, తప్పుడు వ్యక్తులను నీ జీవితంలోకి ఆహ్వానించి ఇక చేతులారా నీ యొక్క జీవితాన్ని నువ్వే పాడు చేసుకున్నావు. అయినా సరే బాధపడకు. బాధపడిన ప్రయోజనం లేదు కదా. నీ జీవితం మునుపెన్నడూ కూడా లేనట్టు ఆనందంగా తీర్చిదిద్దబోతున్నాను. ఎప్పుడూ కూడా వ్యతిరేకమైన ఆలోచనలు అస్సలు చేయకు. వ్యతిరేకమైన మనుషులతో సావాసం చేయకు. అది నీ జీవితాన్ని కోల్పోతావు. ఇక నుండైనా జాగ్రత్తగా ఉండు. నీ కర్మ దోషాలన్నీ కూడా తొలగిపోబోతున్నాయి. నీ మనసులో ఎలాంటి సందేహం పెట్టుకోకు. అలానే నీకు దూరమైన వ్యక్తి గురించి ఆలోచించకు. నువ్వు దూరంగా ఉన్న వ్యక్తుల గురించి ఆలోచించి మనసుని పాడు చేసుకోవద్దమ్మా. అన్ని బంధాలు అవసరమైనప్పుడు నీ దగ్గరకు వస్తాయి.
అనవసరమైనప్పుడు తప్పకుండా మళ్ళీ వెళ్ళిపోతారు. వాడుకొని వదిలేసే మనుషులు నీ చుట్టూ ఉన్నారు. అప్పుడు నువ్వు ఏం చేయాలో తెలుసా? వారి వైపు అలా తీక్షణంగా చూసి ఒక చిరునవ్వు నవ్వు చాలు. అది వాళ్ళకి ఎలా ఉంటుందంటే, వాళ్ళు పొడిచిన వెన్నుపోటుకి పెద్ద గాయంలా మిగలాలి. అలా ఉండాలి నీ చిరునవ్వు. నువ్వు ఎదురు చూసిన ఆ అదృష్టాన్ని ఇవ్వబోతున్నాను. నువ్వు అడిగిన ధనాన్ని అందిస్తాను. నువ్వు ఎప్పుడు చూడని కీర్తి ప్రతిష్టను అందిస్తాను. ఇన్ని ఇచ్చిన తరువాత నిన్ను మర్చిపోనమ్మా. నీ చుట్టూ ఉన్న వారి పశుపక్షాలపై ఎప్పుడూ కూడా ఎలా అయితే ప్రేమను చూపుతూ ఉంటావో అంతే ప్రేమను ఎప్పుడూ చూపించు. అలానే ₹1 వచ్చింది కదా అని చెప్పి ఎప్పుడూ కూడా ఆ రూపాయి నీ దగ్గర ఉంది అని 10 మందికి చెప్పుకోకు. కొంతమంది నీ చుట్టూ ఉన్నవారు నీ అభివృద్ధిని కోరుకుంటేనే మరికొంతమంది నీ దగ్గర ఉన్న ఆ రూపాయిని పోతే బావుండు అని చెప్పి అనుకునేవాళ్ళు ఉంటారు. కాబట్టి ఎప్పుడు ఎవరిని కూడా నమ్మి నీ దగ్గర ఇంత ఉంది అంత ఉంది అని ఎప్పుడూ చెప్పుకోవద్దు. అంత వస్తుంది ఇంత వస్తుంది అని గొప్పలు పోవద్దు. అలానే నువ్వు చేసే పనిలో అది కేవలం నీకు మాత్రమే లాభాన్ని ఇస్తుంది. సరేనా? ఇక నిశ్చింతగా ఉండమ్మా. ప్రశాంతంగా ముందుకు వెళ్ళావు అంటే ఈ దుర్గమ్మ ఎప్పుడూ కూడా నీకు సాయం చేస్తూనే ఉంటాను. అసలు ఆగను తల్లి. నీ జీవితంలో నీ విలువని నువ్వే పెంచుకోవాలి అని గుర్తుపెట్టుకో. అలా కాకుండా ఎవరో వస్తారులే ఏదో చేస్తారులే అని అనుకుంటే ఎలా తల్లి? జీవితం ఎలా మారుతుంది చెప్పు? నీ జీవితం మారాలి అంటే ఖచ్చితంగా నీ జీవితంలో నువ్వు మారాలి. అప్పుడే అన్నీ మారుతాయి. ఈ దుర్గమ్మ చెప్పింది అర్థమైంది కదా? ఇక హాయిగా ప్రశాంతంగా ఉండు అని అమ్మవారు ఈరోజు ఈ సందేశాన్ని తీసుకొచ్చారండి. సో విన్నారు కదండి, ఈరోజు అమ్మవారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మరికొంతమంది అమ్మవారి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై దుర్గా భవాని.